ఇద్దరికి కలిపి శుభాకాంక్షలు. యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్. ఎలా ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు ముందే చెప్పండి. చాలా బాగుంది సార్ ఈ సక్సెస్. అంటే ఇన్ని కాల్స్ అండ్ మెసేజెస్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి చాలామంది విషయం చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తున్నది. ఫస్ట్ టైం ఇన్ని కాల్స్ రిసీవ్ చేసుకోవడం, చాలా మంచి పెద్ద పెద్ద వారి దగ్గర నుంచి కాల్స్ రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. వినోద్ గారు థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సక్సెస్ చాలా ఇప్పుడు ఓకే ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ప్రతి ఒక్కరు ఒక పాజిటివ్ వైబ్తోని సపోర్ట్ చేస్తున్నారండి. అంటే అదంతా స్పెషల్గా అనిపిస్తుంది ఫస్ట్ టైం. ఎందుకంటే చాలా అంటే ఒక మూవీకి నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు మొన్న మహేష్ బాబు గారు ట్వీట్ చేస్తే ట్విట్టర్ ఆ రోజంతా షేక్ అయినట్టు అది ఫుల్. చాలా అంటే ప్రతి ఒక్కరు పాజిటివ్గా అంటే ఈ రిజల్ట్స్తోని ప్రతి ఒక్కరు వాళ్ళు పర్సనల్గా ఫీల్ అవుతున్నారు. మనది అన్నట్టు, మనోడు సక్సెస్ అవుతున్నట్టు అది చూస్తే చాలా హ్యాపీగా ఉందండి. సో చాలా హ్యాపీ, సాటిస్ఫైడ్ ఉన్నాం. నిన్న విజయ్ దేవరకొండ కూడా వచ్చేసి ఎప్పుడు అంటే ముందే మీరు కలవడం కూడా జరిగింది. దాదాపు 3 గంటలు మీతో స్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న సక్సెస్ ఈవెంట్కి రావటం ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆయన. సో ఆయన నుంచి వచ్చినటువంటి కాంప్లిమెంట్ మీకు ఏ విధంగా ఉపయోగపడింది? అంటే ఆబ్వియస్లీ విజయ్ దేవరకొండ గారు చిన్న సినిమా పెళ్లి చూపుల సినిమాతోటి మొదలై ఈరోజు ఏ లెవెల్ స్టార్ ఉన్నారో మనందరం చూస్తున్నాము. సో విజయ్ గారు ఎప్పుడు చిన్న సినిమాలకు ఎప్పుడు ముందుంటారు, మంచి సినిమాకి ఎప్పుడు ముందు ఎంకరేజ్ చేస్తారు. సో నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ టు విజయ్ దేవరకొండ గారు. ఎందుకంటే ఆ సినిమా సక్సెస్ అనే టీం అందరికి పిలిచి, మా హీరో డైరెక్టర్ అందరికీ, డిఓపి అందరికి పిలిచి బట్టలు ఇచ్చి మరీ ఎంకరేజ్ చేసి చాలాసేపు మాట్లాడారు. ఇట్స్ వెరీ హ్యాపీ. సినిమా ఇది స్టార్ట్ కావడానికి ముందు మీరు ఎక్కడైనా వర్క్ చేశారా, లేదా ఆదిత్య హాసన్ మీకు ఎట్లా పరిచయము, ఆయన మిమ్మల్ని నమ్మి పెట్టుకోవడానికి, ఆయన ప్రొడ్యూసర్గా ఇంట్రొడ్యూస్ అవ్వడానికి, అంటే ఒక కొత్త వ్యక్తి అబ్బాయి ఒక మంచి సినిమా చేసిన వెబ్ సిరీస్ ఈటీవీ విన్లో చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత ప్రేమలో ఒక సినిమాకి వర్క్ చేయడం జరిగింది. అది ఒక వేకే, ఇది ఫైనాన్షియల్గా ఉన్నట్టు. మీ ఇద్దరిని నమ్మి ఒక సినిమా కొత్తగా తను వస్తున్నప్పుడు ఎంతో కేర్ ఉంటుంది. ఎలా అది? ఆదిత్యతోని మాకు 2020 నుంచి పరిచయం అండి. అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాం. అంటే బిఫోర్ 90s నుంచి. అంతకుముందు ఒక మూవీ తీసిండే టీచర్ అని, తను డైరెక్టర్ ఉండే, నేను దాన్ని కూడా క్రియేటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేసి ఉన్నా. అప్పటి నుంచి జర్నీ అవుతున్నాము. సో ఈటీ వాళ్ళ సైడ్ నుంచి వచ్చింది, మనకి ప్రొడ్యూస్ చేయాలి, ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాము అని ఆదిత్య అన్నాడు. ఈ డిస్కషన్లో ఆదిత్యకి ఏముండే మనం ఒక పాజిటివ్ వైబ్, లైక్ ఒక మంచి అంటే హ్యాపీగా ఉండే మూవీస్ ఒకటి చూద్దామన్నా, స్టోరీస్ విందామని అప్పటి నుంచి అనుకుంటున్నాం యాక్చువల్లీ. సో ఆయనకంటే ఏది చేసినా మనం ఆదిత్య జర్నీ ఉండేది మనకి. సో ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామని ఇంతకుముందు నుంచి ఉండింది ఆలోచన ఆయనకి. సో మనందరం కలిసి చేసుకుందాము అని వర్క్ ఉంది. అట్లా మంచి స్టోరీస్ చూసినప్పుడు ఈ స్టోరీ వచ్చింది. ఇంకా ఒక్క సిట్టింగ్లో చాలా నచ్చింది అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు యాక్చువల్లీ